ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజున మనం మాట్లాడుకోబోయే అంశం దేవుడిచ్చు సర్వాంగ కవచం, మన ఆత్మీయ విజయం అనే అంశం మీద మనం ఈ రోజున మాట్లాడుకోబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాటను కనుక మనం చదివినట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి అని ఇక్కడ రాయబడింది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక ద్వారా మనకు అందిస్తున్న ఒక గొప్ప హెచ్చరిక, ఆదరణను ధ్యానించుకుందాం. మన క్రైస్తవ జీవితం కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మీయ యుద్ధం. మన శత్రువు కంటికి కనిపించడు, కానీ వాడు తంత్రములతో అంటే కుయుక్తులతో మనల్ని పడగొట్టాలని చూస్తున్నాడు. ఆ శత్రువునే బైబిల్ అపవాది అని పిలుస్తుంది. వాడిని జయించడానికి మన సొంత శక్తి సరిపోదు. అందుకే దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన సర్వాంగ కవచాన్ని అనుగ్రహించాడు. మన పోరాటం ఎవరితో అయి ఉండాలి? మొట్టమొదటిగా మనం గ్రహించాల్సిన విషయాన్ని ఏంటంటే, మనం పోరాటం మనుషులతో కాదు, మనల్ని కష్టపెట్టే పొరుగువారితోనో తోటివారితోనో కాదు అని మనం గ్రహించాలి. మొట్టమొదటిగా ఆత్మీయ శత్రువు. మన పోరాటం ప్రధానత్వములతోనూ అధికారములతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నామని మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. అపవాది తంత్రములు అనగా వాడు నేరుగా రాడు. అనుమానం, అపనమ్మకం, లోకాశలు, కోపం, చేదు అనే తంత్రాల ద్వారా విశ్వాసులను బలహీనపరుస్తాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచం అంటే ఏంటో ఈ రోజున మనం తెలుసుకుందాం. రోమా సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తల నుండి నకసిక అంటే తల నుండి కాలి గోటి వరకు ఎలా అయితే కవచాన్ని ధరిస్తాడో, క్రైస్తవుడు కూడా ఆత్మీయ కవచాన్ని ధరించాలి. పౌలు ఇక్కడ అదే అధ్యాయంలో మనం కింద చదువుకుంటూ వెళ్తే గనక ఒక 6 ఆయుధాలను పేర్కొన్నాడు. మీకు ఆ 6 ఆయుధాలు ఏంటో మీకు చెప్తాను. దాని వివరణ నేను మరొక్కసారి వీలైనప్పుడు నేను మీకు అందిస్తాను. ఆ యొక్క వివరణ ఏంటని మనం తెలుసుకుందాం. సమయం ఉంటే మరొక అంశంలో, మరొక ఉద్దేశంలో, మరొక ప్రసంగంలో మనం వాటిని కూర్చి తెలుసుకుందాం. ఇప్పుడైతే మీకు ఆ యొక్క 6 ఆయుధాలు ఏంటో నేను మీకు సుస్పష్టంగా వివరించేస్తాను. సత్యం అనే నడుము కట్టు, నీతి అనే రొమ్ము బల్పము, సమాధాన సువార్త అనే చెప్పులు, విశ్వాసం అనే ఢాలు, రక్షణ అనే శిరస్నానము, దైవవాక్యం అనే ఆత్మ ఖడ్గం అనేటటువంటి 6 ఆయుధాలను మనకి ఇక్కడ అపోస్తులుడైన పౌలు పేర్కొన్నారు. ఈ యొక్క 6 ఆయుధాలు మన జీవితంలో కనుక ఉంటే మన యొక్క కవచాన్ని ధరించుకుని శత్రువు నుండి మనం, అపవాది నుండి మనం బయటపడగలం, ఎదుర్కోగలం. ఈ యొక్క కవచాన్ని మనం ఎలా ధరించాలి అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. దేవుడు కవచాన్ని ఇచ్చాడు, కానీ దాన్ని ధరించుకోవాల్సిన బాధ్యత మనదే. బట్టలు ఎలా అయితే ప్రతిరోజు వేసుకుంటామో, ఆత్మీయ కవచాన్ని కూడా అనుదినం ధరించాలి. ముఖ్యమైనది ప్రార్థన ద్వారా, అదే ముఖ్యమైనది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో కనుక మనం చదివినట్లయితే దాంట్లో ఉంటుంది, పౌలు అంటున్నాడు, సమస్త విధములైన ప్రార్థనలను విజ్ఞాపనను చేయించు ఆత్మయందు ప్రతి సమయమందును ప్రార్థన చేయుడి. ప్రార్థన లేకపోతే కవచం పని చేయదు అనే ఒక వాక్యాన్ని మనం అక్కడ చూస్తాం. చివరిగా నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, అపవాది మిమ్మల్ని భయపెడుతున్నాడా? మీ కుటుంబాల్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నాడా? లోక సంబంధమైన ఆయుధాలతో వానిని జయించలేం. కాబట్టి ఈరోజే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనమందరము కూడా ధరించుకుందాం.
మనం వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకొని విశ్వాసం అనే ఢాలుని ఎత్తినప్పుడు సాతాను మన ముందు నిలవలేడు. వాడు మనల్ని చూసి కాదు, కానీ మనలను ఆవరించి ఉన్న దేవుని సర్వాంగ కవచాన్ని చూసి పారిపోతాడు. అందుచేత మనం ఈ రోజున దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ఎలా ధరించుకోవాలి, ఆ కవచాన్ని మనకు ఎలా అనుగ్రహిస్తాడు అనే విషయాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ఈరోజు ధరించుకొని విజయాన్ని అనుగ్రహించమని దేవుణ్ణి అడుగుదాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.